ఎస్ బేబీ, మనం కసలికి వెళ్తున్నాం. కసోలిక మావయ్య కొరకరాని కొయ్యలంటాడు. మగాళ్ళకి కొన్ని బాధ్యతలుంటాయి, ఇంకా లగేజ్ కూడా ఉంటుంది కదా, అది హస్బెండ్ బాధ్యత అవుతుంది. నీ లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను. స్ట్రగుల్ అంటే నువ్వు మమ్మీ అవడానికి సిద్ధంగా ఉన్నావా అని. ఇక మా ప్రాబ్లం మాది, అది మీ ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అయితే ఉంది, అయినా దానికోసం నేనే సిగ్గుపడట్లా. నమ్మలేకపోతున్నాను. చేతులు పైకెత్తు. గుడ్ బాయ్. కబీర్ వచ్చాయి. ఒక్క నిమిషం, వీడి ఫ్లోట్స్ ఎక్కడున్నాయి? నాకేం తెలుసు, అక్కడే పెట్టాను, నువ్వు తీసుకురావాలి కదా. కానీ వాడు నీతో ఉన్నాడు కదా, నువ్వే తీసుకొస్తావు నేను అనుకున్నాను. బేబీ నేను వాడిని రెడీ చేస్తున్నాను కదా. బేబీ నేను పూల్ రెడీ చేస్తున్నాను కదా. ఇప్పుడు వీడెలా స్విమ్ చేస్తాడు? కొంచెమైనా బాధ్యతలు తీసుకోవాలి కదా కునాల్. అవును కునాల్, కొన్ని బాధ్యతలు మగవాళ్ళవే కదా మావయ్య. పిల్లల బాధ్యత మొత్తం వాళ్ళమ్మదే అవుతుంది. రిలాక్స్ గైస్. ఏమైంది? ఆర్మ్ సూట్స్ కావాలి అంతేగా? రిషి, నువ్వు తీసుకురావచ్చుగా ప్లీజ్. తన వస్తువులు ఎక్కడ ఉంటాయో నాకెలా తెలుసు? అది రిషి, నువ్వు రూమ్ లోకి నేరుగా వెళ్ళావంటే రైట్ సైడ్ ఉన్న టేబుల్ మీదే పెట్టాను నేను, నీకు కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రిషి. తనను వదిలేకు. జాగ్రత్త జాగ్రత్త. కమన్. వద్దు, జంప్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్ రిషి. ఇదిగో బా, తీసుకో. అత్తయ్య, మీ ఫోన్. మెడిసిన్ అలారం మోగుతోంది. ఓహో, మిమ్మల్ని నా మెడిసిన్స్ తీసుకొచ్చారా? అవి నేను తీసుకురావాల్సిందా? తీసుకురమ్మని చెప్పాను కదా. ఓహ్, నేను పూర్తిగా మర్చిపోయాను. ఎప్పుడు చెప్పానో అప్పుడైనా తీసుకురావాలి కదా. ఇదెవరి బాధ్యత? మిమ్మల్ని అడుగుతున్నారు ఎవరి రెస్పాన్సిబిలిటీ అని. పర్లేదు, నేను తీసుకొస్తానులేండి. థ్యాంక్స్ బాబు. ఎక్కడ పెట్టారు అత్తయ్య? అది బెడ్ పక్కనున్న డ్రాలో బ్లాక్ కలర్ పౌచ్ ఉంది, అది తీసుకురా. ఓకే. మమ్మీ నాకు టాయ్ కావాలి, ఇప్పుడే కావాలి. బాబు మొండి చేయొద్దు, రేపు ఆడుకో. కావాలి, ఇప్పుడే కావాలి. మొండి చేయొద్దు నాన్న. తాను చిన్నపాటి వస్తువునే అడుగుతున్నాడు స్వప్న. మామయ్య, ఢిల్లీ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చాను, ఎవరో ఒకరు తెస్తారులే. ఉమ్? థ్యాంక్ యూ. మీరు నా కోసం ఒక లెమన్ జ్యూస్ తెప్పిస్తారా? తప్పకుండా. ఓ థ్యాంక్ యూ. ఇదిగో లెమన్ జ్యూస్. థ్యాంక్ యూ. ఇదిగో కబీర్, ఇప్పుడు హ్యాపీనా నువ్వు? చెప్పు. యూ సో స్వీట్. నువ్వు తాగుతావా? వద్దు, నేను తాగను. సరే, నేను తాగేస్తా. అరే, రిషి, ఐఎమ్ సారీ, నేను నీ కోసం మళ్ళీ తెప్పిస్తాను. ఐఎమ్ సో సారీ. నువ్వు కూడా దిగచ్చు కదా. He's so cute. And now you've got yourself something funky. ఏయ్ నిన్ను పడేనా పడేనా? మమ్మీ, ఏయ్, మమ్మీ, రిషి, మమ్మీ. ఏం చేస్తున్నావు? పిచ్చేమన్నా పట్టిందా? పిల్లలు కదా. రిషి, ఏం చేస్తున్నావు? అయ్యో, అరే, ఏం చేస్తున్నావు? చిన్నపిల్లని ఏం చేస్తున్నావు? ఋషి, నువ్వేం చేస్తున్నావు? అసలు ఏంటిదంతా? అయ్యో, ఏం కాలేదు బాబు, డిస్గస్టింగ్. ఏడవద్దు ఏడవద్దు నాన్న, ప్లీజ్ ఏడవద్దు. నేనున్నాను నీకు, ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు. నీకేం కాలేదు నాన్న. ఏంటిది బా, ఊరుకో నాన్న.
హే స్వప్న, మ్, నేనేదో ఊరికే తను ఆడిస్తున్నాను అంతే. దానికి ఏం పర్వాలేదు రిషి, సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అది వాడికి అత్తయ్య మావయ్యల సపోర్ట్ దొరికింది కదా, అందుకే ఏడ్చాడు. డోంట్ వరీ. మావయ్య వాడిని మరీ ఎక్కువగా గారాబం చేస్తుంటారు. యా యా అవును, చాలా ఎక్కువ గారాబం చేస్తున్నారు. నీకు తెలుసా, గారాబం సంగతి సరే, కానీ నేను కబీర్కి ఏ విషయం నేర్పించడానికైనా 2 వారాలు పడుతుంది. అది మావయ్య దగ్గరుంటే 2 గంటల్లో మర్చిపోతాడు. నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు కదా. హా, నేను ట్రై చేయలేదనుకున్నావా? అది పని చేయలేదు. మావయ్య ఇదే అంటాడు, పిల్లాడు చిన్నవాడు, ఆడుకోనివ్వు అని. మావయ్య చెప్పింది కూడా నిజమేలే. పిల్లాడికి డిసిప్లిన్ నేర్పించడం తన తల్లి బాధ్యతే అవుతుంది. అవును. కనీసం నూడిల్స్ అయినా వదిలేసి వెళ్ళారు. నీకు తెలుసా, మావయ్య ఉద్దేశం తప్పు కాదు. ఆయన చాలా బెంగపడుతుంటారు, కానీ తనేమనుకుంటారో అది సరిగ్గా చెప్పలేరు. కాకపోతే ఆయన ప్రేమించే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కరెక్టే అనుకుంటా. హ, కొంచెం పట్టుకోవా? నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ. వస్తున్నా నేను కూడా. పద, ఇవన్నీ తీసుకురా. అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడే. సో స్వీట్. బాబు రిషి, ప్రసాదం తీసుకో. ఏంటి మీరు ఇక్కడ కూడా గుడికి వెళ్తారా? చూడు, భగవంతుడి వల్లే గుడి తయారవుతుంది. ఇక భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఇక ఇక్కడున్న గుడుంది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ పూజారి గారు నిజంగా చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు. అవునా? ఆయన నాకు ఎలాంటి విషయాలు చెప్పారంటే నేను షాక్ అయిపోయాననుకో. ఫ్యూచర్ గురించి ఏమైనా చెప్పారా? ఒక్క ఫ్యూచర్ ఏంటి, ఫాస్ట్, ప్రెజెంట్, వెనక ముందు అన్నీ చెప్పేశారు. సరే, నాకు విషయం చెప్పు. పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తావు? చెప్పలేమత్తయ్యా. లేట్గా పడుకుంటే లేట్గా లేస్తాం. సరే సరే, రేపు పొద్దున్న నువ్వు తొందరగా లే, సరేనా? పూజారి గారు చెప్పారు, నిజంగా అది చాలా లక్కీ. ఎంత మంచి ముహూర్తం అంటే కొన్నేళ్లకు ఒకసారి వస్తుందంట. ఇక అది ఇప్పుడు రానే వచ్చిందంట. ఓకే, కానీ ఆ ముహూర్తంలో లేచి మనం ఏం చేయాలి? నువ్వు ఇంకా రోహిణి ఒక చిన్నపాటి హోమం చేయాలంతే. తర్వాత ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి. ఇక అంతా మనకు మంచి జరుగుతుంది. అత్తయ్య మీరంటే చాలా అభిమానమే, కానీ ఈ హోమాలు అవి నా వల్ల బాబు కాదు. ఋషి, ప్లీజ్ విను. ప్లీజ్ నన్ను వదిలేండి. హోమం నా వల్ల కాదు. ఋషి, నీ మంచి కోసమేగా చెప్తున్నాను. ఇక్కడ నన్నెవరు అప్రిషియేట్ చేయడం లేదు. ఈ సంవత్సరం నా బర్త్డే కునాలివే ఇచ్చాడు. ఎంత బాగున్నాయో. నీకు తెలుసా, నేను కూడా వీటి కోసమే చూస్తున్నాను. అలాగే ఇవి చాలా అమేజింగ్ గా ఉన్నాయి. కదా? నీకు నచ్చాయా? ఐ లవ్ ఇట్. అయితే నాకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వు. వాటిని సెలెక్ట్ చేసింది నేనే. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. భార్య పుట్టిన సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నేను తను సంతోష పెట్టాలనుకున్నాను అంతే. థ్యాంక్ యూ. ఇలా చూడు కునాల్, పుట్టినరోజు వస్తుంది. తన కోసం నువ్వు డైమండ్స్ కొను. వావ్. నీకు ఇది కూడా తెలీదా? చెల్లెల గురించి కొంచెం బాధ్యత ఉంటుంది. ఆ? డాడ్, అది చెప్పకుండానే జరుగుతుంది. నిజానికి రోహిణి డైమండ్స్ ఏంటి? నీకు ఏం కావాలన్నా కోరుకో. వావ్. వెరీ గుడ్. రిషి, రోహిణి బర్త్డేకి నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? ఉమ్, మ్మ్. నేను రోహిణికి ఏమిస్తానంటే ఆ సర్ప్రైజ్. వావ్. నువ్వు తనకేమిస్తావు? సర్ప్రైజ్. సర్ప్రైజ్. అమ్మ, నువ్వు రెడీగా ఉండు, తను సర్ప్రైజ్ ఇస్తాడట. అంటే పోయిన సంవత్సరం లాగానే ఉంటుందా డాబాలో? ఓ గాడ్, తను నిన్ను దాబాకి తీసుకెళ్ళాడా? అదెందుకు అడుగుతావులే, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఈసారి చాలా బాగుంటుంది. నిజంగా నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు. కానీ ఈసారి నువ్వేం ప్లాన్ చేస్తున్నావు? నేను ఇది ఇప్పుడే చెప్పేస్తే అది సర్ప్రైజ్ అవ్వదు కదా. మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పొచ్చు కదా? ఓ కమాన్ రిషి, చెప్పొచ్చుగా. చెప్పొచ్చు కదా, సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నావు. చెప్పొచ్చు చెప్పు. కదా? మీరందరూ రేషన్ షాప్ దగ్గర జనాల్లాగా మీద పడుతున్నారండి. ఇదేమైనా బాగుందా? తన్ని ఫోర్స్ చేయకండి. చెప్తున్నాడు. చెప్పు బా. ఓకే ఓకే, మీరందరూ ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో రోహిణి, ఈ సంవత్సరం నీ బర్త్డేకి మనం ఫ్లోరెన్స్కి వెళ్తున్నాం. నిజంగానా? నా బర్త్డేకి వెళ్తున్నావా? నిజంగా మంచి చాయిస్. మంచి ఒక విషయం చెప్పు, ఈ వెకేషన్ కోసం నువ్వెలా స్పెండ్ చేస్తున్నావు? అది ఇంపార్టెంట్ కాదు మావయ్య. రోహిణి బర్త్డే అది మా జీవితాంతం గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అంతే. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది డెఫినెట్ గా. కానీ నువ్వు ఎప్పుడైతే కొత్త ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నావు అప్పుడు ఆ ప్లేస్ బేసిక్స్ తెలుసుండాలి. డాడీ, అలాని పిక్స్ ఏం లేవు. తను దాని గురించి ఆలోచిస్తున్నాడంతే. అవును, డాడీకి రొట్టెలు కావాలి. నేను ఇస్తాను. యాక్చువల్లీ మావయ్య, ప్లేస్ బేసిక్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? వెకేషన్, ట్రిప్, ఎక్స్పీరియన్స్. అనవసరంగా మనీ వృధా అయిపోతుంది. ఇది సరైన సమయం కాదు. ఎక్స్చేంజ్ రేట్ చూడు. ఇలాంటి పీక్ సీజన్లో నువ్వెందుకు ప్లాన్ చేస్తున్నావు? నువ్వు ఆఫ్ సీజన్లో ప్లాన్ చేసుకో, చౌకగా అయిపోతుందిగా. కానీ ఇది మీ తప్పే కదా మావయ్య. అంటే ఏంటి?
మీరు మీ అమ్మాయిని పీక్ సీజన్లో కన్నారు, మరి నేనేం చేయగలుగుతాను? చాలా funny. మొత్తానికి ఇంప్రూవ్ అయ్యాడు. అవును, ఫన్నీగాని ఎందుకు ఉండకూడదు? నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. తను చెవిదిద్దులు కొను, తనకు డైమండ్ కొను. డైమండ్ ప్రైజ్ ఎప్పటికీ తగ్గిపోదు. నువ్వు ఫ్యూచర్ లో రిచ్ గా బ్రతకాలనుకుంటే ఇప్పటి నుంచే ఆదా చేయి. మీరు అన్నది నిజమే, నేను ఇన్వెస్ట్ చేస్తాను కూడా. కానీ నేను ప్రెజెంట్లో కూడా రోహిణితో సంతోషంగా ఉండాలి, కేవలం ఫ్యూచర్లో కాదు. ముసలితనంలో వీల్ చైర్లో కూర్చొని టస్కనీకి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? నిజమే బాబు, మేం ముసలితనంలో కూడా వెళ్ళలేదు. టస్కనీకి వెళ్ళాలనుందా? ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు, వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం. నేనేదో ఊరికే అంటున్నాను, మీరెందుకు మండిపడుతున్నారు? ఎవరు మండిపడుతున్నారు? నేను కేవలం మాట్లాడుతున్నానంతే. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మనం డిన్నర్ చేయడానికి వచ్చాం కదా, ముందు డిన్నర్ ని ఎంజాయ్ చేద్దాం. ఆ డిన్నర్ చేస్తే మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, సైలెంట్గా కూర్చొని తినలేం కదా. ఆ? నేను కేవలం మీ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ అంతా నేనే ప్లాన్ చేస్తుంటా. ప్రపంచమంతా నాకు ఫోన్ చేసి సలహాలు తీసుకుంటుంది, నేను ఫ్రీగా ఇస్తున్నాను. నీకసలు పట్టింపే లేదే. ఇంట్లో కోడి పప్పుతో సమానం. సార్ ఇదిగోండి మీ పప్పు. ఇది కోడి కూర సార్. పప్పు. వేసుకోండి పప్పు. राहु 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 क्या राहु क्या के तू मैं सबसे डील कर लूं, पर बैठा मेरी कुंडली में खुद कुंडली मार के तू। पापा जी खतरनाक है, पापा जी फुल चलाक है। रैंडम का है बुप्पा चाचा, चौधरी का चाचा, इससे ट्यूशन लेता नासा जो इसका बस चल पाता। पापा डेली सोचता जैसे विकिपीडिया है, पर्दाफाश करेगा चलता फिरता मीडिया है। जो पानी में भी चल जाए ये वो दिया है, पापा खुद तो बनता शेर बाकी चीटियां है। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిట్ ఐడియాస్ 10